వార్తలకు వెల్కమ్. మొదలు మేడారం హెడ్లైన్స్. గద్దె మీద సారలమ్మ దర్శనం, మేడారం అయింది భక్త గూడారం. గుడి విగ్రహం లేని జనజాతర. కొడంగల్కు 4,000 కోట్ల పనులు, వారం రోజుల్లో 2 గ్యారెంటీలు. పొత్తుల మీద గమ్మతి ముచ్చట, ఈ 2 పార్టీలు చీకటి దోస్తులట. గొర్ల డీడీ పైసలు ఇస్తారట వాపస్, గోల్మాల్ చేసిందట పాత సర్కార్. కుర్రో కుర్రో, మేడారం జాతర చాలా అయ్యింది బిడ్డ. సారలమ్మ గద్ద మీదకొచ్చింది, రేపు చిలకల గుట్ట నుంచి సమ్మక్కొస్తది బిడ్డ. కుర్రో కుర్రో, 2 ఏళ్ల కోపారి అడుగు తల్లుల దర్శన భాగ్యం, మేడారం నిండుకుంటుంది బిడ్డ. జంపన్న వాగుల తానాలు, బంగారం మొక్కులు బిడ్డ. కుర్రో కుర్రో, మేడారం పోను ఈలుగానోళ్ళ కోసం మన తీన్మార్ల దర్శనం చేపిస్తున్నాం బిడ్డ. కుర్రో కుర్రో. నిండార పూజలు అందుకొని కన్నెపల్లి కాంచెల్లి సారాలమ్మ బయలుదేరింది. వెదురు బుట్టలో పెట్టిన పసుపు కుంకుమే సారాలమ్మ. సప్పుళ్ళు శిగాల నడుమ చిన్నగా జంపన్న వాగు దాటింది. అమ్మవారు రాకముందే గద్దెలను శుద్ధి చేసి ముగ్గులేసి రాడిబిడ్డలు ఇట్లా తీసుకొచ్చి గద్దెల మీద ఊకుండా పెట్టినాక సారాలమ్మ నిమ్మలం చేసే పూజలు జరిగినాయి. కొనుగోన్ల నుంచి పగిడిద్దరాజు వస్తుంటే గిట్ల పబ్బతి పట్టిరు భక్తులు. కొండాయికెళ్ళి గోవిందరాజు వచ్చిండు మేడారానికి. సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు వచ్చి గద్దెల మీద ఊకున్నోడితోటి జాతర చాలా అయినట్టు. జంపన్న వాగులా ఉయ్యాలో, తానాలు ఎదురు ఉయ్యాలో, తల్లి పిల్ల గద్దె ఉయ్యాలో, సుడ సక్కనిది ఉయ్యాలో, తల్లి పిల్ల గద్దె ఉయ్యాలో, సుడ సక్కనిది ఉయ్యాలో. ఇక రేపు చిలకల గుట్ట మీదకెళ్లి సమ్మక్కని తీసుకొస్తారు. ఈడికి ఎవలం పోనీయరు, పూజారులు పోలీసులే పోతారు. ములుగు ఎస్పీ సార్ తుపాకీతోటి గాలికి గాలుస్తాడు, వెనకట పూజారులే గాలుస్తుండే. తాడు తుపాకులు అనేది మా తాత దగ్గర ఉండేది. అంటే రాజకాల టైంలో చాలా బీభత్సమైన గొడవ జరిగింది. అయితే మొత్తం తీసుకుపోయి పాత పెట్టేసి శుక్రవారం నాడు అందరికి కొలుచుకునే భాగ్యం వస్తుంది అన్నట్టు. గవర్నర్ మేడము, ముఖ్యమంత్రి సార్ కూడా గాదినమే వస్తున్నారు పూజలు చేస్తానికి. బేస్తవారం రోజు ఉండి ఇద్దరు తల్లి పిల్ల వచ్చినాక వాళ్ళని దర్శనం చేసుకొని శుక్రవారం మార్నింగ్ వెళ్తాం. సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరుతాం. గద్దె మీద పోయినాక ఇక మేము ఉండనియదు, అంత వాసన అన్ని లేపుతుంది. అదే రాత్రి 12 గంటల కల్లా వెళ్ళిపోతాం. 2 ఏళ్ల కోపారి అమ్మలం కొలుచుకునే అలా అయిందని శితం వస్తున్నారు భక్తులు. జంపన్న వాగుల జలకాలాడేటోళ్ళు కొందరైతే నల్లల కింద తానాలు చేసేటోళ్ళు కొందరు. ప్రతిసారి వస్తాము ఇక్కడ జంపన్న వాగు సైడ్ కూడా వాటర్ గానీ మంచి ఎంజాయ్ చేసి పోతాం. ఇక బంగారం నెత్తిలో పెట్టుకొని దర్శనానికి లైన్లు కడుతున్నారు. డోలు సప్పుళ్ళు శిగాలు ఆటపాటలతోటి అమ్మల దగ్గరకు పోతున్నారు వచ్చినోళ్ళు. ఆలస్యం కాకుండా రప్పరప్పని పంపిస్తున్నారు. ఏడేం జరుగుతున్నదో చూసుకుంటా ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తున్నది మంత్రి సీతక్క. నాకు మొన్న ఏకాఏకి మెడల్ నొప్పి అయింది, తగ్గింది ఇప్పుడు ఆమెకు మొక్కినందుకు. గద్దెల కంచెలు ఇసుంటకు వస్తే ఎటు చూసినా గుడారాలే. ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు బొచ్చడు వస్తున్నాయి. శివసత్తులు అమ్మవార్లు వచ్చేటోళ్ళు అయితే సపరేట్ పూజలు కడుతున్నారు. యాటలు కోసుడు, తినుడు, తాగుడు జోరున్నది. మేడారంలో అన్ని నడుస్తాయి. మరి ఇంటి కంచెలు గుంట ఓనోళ్ళ కాడ సగులం దొరుకుతున్నాయి కానీ రేట్లే బగ్గున మండుతున్నాయి. ఇక గీలని చూడండి, 80 కిలోమీటర్లకి వెళ్ళి బండ్లు కట్టుకొని వచ్చిర్రు వెనకట్ లెక్కనే. 9 వరకు కట్టుకున్నాం, ఈడికి వచ్చారికి 7 అయింది, తెల్లారి 7 అయింది. అది ఎక్కడ ఇడుచుకోకుండా ఉంటే 40 సంవత్సరాల వాటి కట్టినాం కదా, ఇప్పుడు ట్రాక్టర్ల వీటిలో ఎందుకు పోవాలి, మన ఫస్ట్ నుండి ఉన్నది కదా అని బండ్లు కట్టుకొని వచ్చేసి. మంచి కాలరు బస్సులు ఉండగా మీరు కూడా ఎడ్ల బండ్ల మీదనే ఎందుకు వచ్చిరు తమ్మి? మా అనువాతి ఇది, మా తాతలు ముత్తాతల నాడు జరిగిన నుంచి వచ్చే జాతర మేము జరుపుకుంటాం. ఇక రాత్రిపూట చూడండి మేడారం ఎట్లా మెరుస్తున్నదో. రంగు రంగుల లైట్లతోటి జిగేళ్లు మంటుంది.
జాతరో గుడో పండుగ అనగానే పెద్ద గుడి, మొగుళ్ళు దాకే గోపురాలు, బంగారు విగ్రహాలు, చెక్కున మెరిసే నగలు, ముత్యాల ఆరాలు, రత్నాల కిరీటాలు, పట్టు పితాంబరాలు, పంచభక్ష నైవేద్యాలు, వేదాలు చదివిన అయ్యవార్లు, గొట్టు గొట్టు పదాల సంస్కృత శ్లోకాలు, లడ్డు, పులిహోర, దద్దోజనాలు, భక్తులకు శటగోపాలు యాదకొస్తాయి. అమ్మో కౌసు దీని పోవద్దు, మందు దాగి దర్శనానికి పోతే మంచిది కాదంటారు. అంతట గిట్లుంటే మేడారం జాతర గిట్లుంటది. మేడారం అంటే జనం జాతర, వనం జాతర, గిరిజనుల జాతర, గరీబుల జాతర. గుడి గట్టని జాతర, ఇగ్రాం బెట్టని జాతర, పట్టుబట్టలు గట్టని జాతర, వజ్రాల కిరీటాలు పెట్టని జాతర. పంతులు లేని జాతర, మంత్రాలు లేని జాతర, యజ్ఞ యాగాలు లేని జాతర, తీర్థ ప్రసాదాలు లేని జాతర. దర్శనం టికెట్లు లేని, లీడర్ల పైరవు లేని సామాన్యుల జాతర. మేడారం జాతర అంటే జంపన్న వాగే గుండము, గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారము, ఇప్పసారే పానకము, చీరసారే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, గిరిజనులే పూజారులు. కాలం మారిన కట్టుదప్పని జాతర, ప్రభుత్వాలు మారిన పద్ధతులు మరువని జాతర. ఇప్పభూసారాన్ని ఎందుకు పోతాము అంటే అది మాకు తెలిసిన మట్టుకు సర్వరోగ నివారణ అన్నట్టు. మేడారం అంటే రాజుల మీద మలరబడ్డ జాతర, అడవి బిడ్డలు యుద్ధం చేసిన జాతర, వీరులు దేవుళ్ళైన జాతర, వాళ్ళకు పబ్బతి పట్టే జాతర, అడవి నగరం అయ్యే జాతర, 5-6 రాష్ట్రాల భక్తులు వచ్చే జాతర, 4 రోజుల జాతర, 800 ఏళ్ల చరిత్ర ఉన్న జాతర. మేడారం అంటే కొయ్యదొరల జాతర, కొండదేవరల జాతర, జాతకాలు చెప్పే జాతర, వనమూలికలు దొరికే జాతర. మా రాంబోనము, రగత జడ, బేతాల జడ, పచ్చగుజ్జ, పిల్లేడుగు, తెల్ల మోదుగు, సమ్మక్క చెట్టు, నాగముషి, నాగకనిగ, కస్తూరి అది ఇంట్లో పెట్టుకోవాలి. మేడారం అంటే మేడలలో బతికేటోళ్లను గుడారాలకు తీసుకొచ్చే జాతర, ఉన్నోన్ని లేనోన్ని ఒక్క లైన్ లో నిలబెట్టే జాతర. పేదల మొక్కు బెల్లమే, శ్రీమంతుల మొక్కు బెల్లమే. మనం కొన్నప్పుడు బెల్లంగా ఉంటది, గద్దె పైన పెట్టినప్పుడు బంగారంగా మారు. ధనవంతులు పోసేది ఒడి బియ్యమే, గరీబులు పోసేది ఒడి బియ్యమే. మేడారం అంటే తినుడు జాతర, తాగుడు జాతర. అమ్మల కాడ ముక్క నడుస్తుంది, సుక్క నడుస్తుంది. కోళ్ళు కోస్తారు, యాటలు పోతం పెడతారు. కొని తిని తాగి మంచి ఎంజాయ్ ఉంటుంది. తల్లి కాడికి వస్తే డైలీ ఉంటుంది మాకు. కోడిని కోసినాం, రేపు యాటలు, రేపు తల్లి కచ్చుతో యాటలు కోస్తాం, రేపు వండుకొని అందరం ఒక్క కాడ తింటాం. బాధలు మర్చిపోయి మనసు తృప్తి చేసుకునే మా గొప్ప జాతర మన మేడారం జాతర. సంతోషంగా ఉన్నా, అన్ని కట్టాలని మర్చిపోయి సంతోషం. హంసలాది గట్టు రామ ఆది మేడారం రామ, హంసలాది గట్టు రామ ఆది మేడారం రామ, దయ్యాల మడుగు రామ, జంపన్న వాగు రామ, దయ్యాల మడుగు రామ, జంపన్న వాగు రామ, కల్లేడు గద్దెల్ రామ, పిల్లేడు గద్దెల్ రామ. అరే ఎమ్మెల్యే మనోడేనాయే, మన గీంత పని చేయడా, కలిస్తే పక్కా చేస్తాడు. తమ్మి చూస్తుంటే మన ఊరు ఆలతి ఎట్లా మారుతుందో. మంత్రి గారే మన ఊరోడైనాక గాయంత కాదా మళ్ళా అని అంటుంటారు. మనోళ్ళు పెద్ద పదవిలుంటే కావాల్సిన పనులు అయితే అని నమ్మిక. పుట్టినూరు, గెలిచిన నియోజకవర్గం అంటే ఎవ్వలకైనా పాయిరమే. కొడంగల్ నియోజకవర్గం కొత్తగావుడు పక్కాపో సొంత ఇలాకాల ఒక్కనాడే 4,369 కోట్ల రూపాయల పనులు చాలు చేసిండు సీఎం సారు. నారాయణపేట్ కొడంగల్ కు లిఫ్ట్ ఇరిగేషన్, R&B గెస్ట్ హౌస్, సింగిల్ డబుల్ లైన్ల రోడ్లు, తండాలకు బీటీ రోడ్లు, గిరిజన సంక్షేమ హాస్టల్, బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, వెటర్నరీ కాలేజీ, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలు, కొత్త సబ్ స్టేషన్ రాబోతున్నాయి. కొస్గిల మహిళా సంఘాల స్టాళ్లు తిరిగి చల్లటి నీళ్లు తాగురని మంత్రులకు మట్టి బాటిల్ ఇప్పించిండు. అప్పట్లో జోగినీళ్ల సమస్యల మీద రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో మాట్లాడింది, యాద్ చేసింది పెద్దమ్మ. ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాగా మన సీఎం, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే మిత్తిలేని లోన్లు ఇస్తామని మాటిచ్చి అటెంక కొస్గిల పబ్లిక్ మీటింగ్ పెట్టిరు అందరు కలిసి. కొడంగల్ డెవలప్మెంట్ కోసం సర్కార్ ఎంత సరే ఏది చెప్పారు మంత్రులు. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటా, ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ఏం పని చేయలేదు, సీఎం అయినాక మన నీళ్ళు ఆంధ్రకు మలిపిండు అని గరం అయ్యిండు. ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తారట 6 రోజులల్లా. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని. ఇక వ్యవసాయానికి పెట్టుబడి సాయం గురించి వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ వంశీచంద్రెడ్డి సార్ కు ఓకే అయినట్టుంది. ఎందుకంటే వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ. మా చంద్రవ్వ ఇవాళ కూడా ఫుల్ బిజీ అబ్బా. పొదుగా లేచిన కాంచెల్లి మేడారంలో తిరుగుడు. ఆడేం నడుస్తుంది, ఈడేమైతుంది, ఆళ్ళ మొక్కులేంది, ఈళ్ళ మొక్కులేంది అని మొత్తం కలబెడుతుందిలా. అందులోకెళ్ళి ముఖ్యమైనవి మీకు చూపిద్దామని తెచ్చినాం, చూడురి మరి. ఎక్కడికి వచ్చినావు? విజయవాడ నుంచి. ఎంతమంది వచ్చారు మీరంతా? 30 మంది దాకా వచ్చాం. ఎన్ని కిలోలు ఉన్నది? ఇది 12.5, అది 12.5, మొత్తం 25 కిలోలు. ఎన్ని కిలోలు తీసుకొచ్చినావు అక్క? నేను 4 ఇచ్చిన. ఎన్ని కిలోలు? 1 టన్ను మొత్తం. ఏం మొక్కుకున్నారు మరి? దర్శనాలు చేసుకునేటోళ్ళని అందరిని చూసి యువతల బందుకు వస్తే ముంగిసతోలు అవి ఇవి మందులు గిందులు అని పెట్టుకొని తాయితలు బీతలు పట్టుకొని కూర్చున్నది. బాగున్నా అక్క? ఎవరికెంత వచ్చినావు? ఇక్కడనే ఏమేం పట్టుకొచ్చినావు అక్క? మరి చెట్ల కిరియాలు అడవిలో పట్టుకొస్తున్నాం. రాగాముస పరాముస గాలి ధూళి చేతబడు చెడు దెబ్బ పిల్లలకు పెద్దలకు ఇంటికి కట్టనికి ఇస్తాం. గిరాకున్నదా అమ్మ? మరి ఉంది, మంచిగానే ఉంటది. అమ్మవారు మంచిగానే చేస్తుంది గిరాకి. ఇప్పుడు ఈ తాయితలన్నీ ఏమిటికి తెచ్చినావా అమ్మ? నరదిష్టి కడతామమ్మా. ఈ తోళ్ళు ఏమిటి? ఏమిటి అది నక్కతోలు. ఇవి ఏమో గోర్లు గిట్లున్నాయి. ఇవి అవి గోర్లు అమ్ముతాం. మళ్ళీ జాతర అయిపోయినాక ఏం చేస్తావు? ఇక ఏం చేసేదే ఉంది, గిట్లనే పెట్టుకొని బతకాలి. లేకపోతే అడవిలో పండ్లు పొలాలు చెట్లు తెచ్చుకోవాలి పోయి. మరి కోడుకులు బిడ్డలు ఏం చేస్తారు అక్క? అందరు అడవి మీదనే బతాం. ఏం చేస్తాం అక్క? ఈ పూసలు గీతలు ఉన్నాయి. అవి పచ్చ గురిజలు, నల్ల గురిజా, పచ్చ గురిజా, భూత గురిజా, తెల్ల గురిజా. అన్న ఎడికెళ్ళి వచ్చిండ్రా? అది మంచిర్యాల జిల్లా. అంత దూరం కెళ్ళి వచ్చినావా అన్న? నాకు దేవుడు అంటే అభిమానంగా, సమ్మవ దేవుడు అభిమానం కాబట్టి మేము వచ్చేస్తాం. డబ్బులు అదన్నా నీకు జాతర వచ్చి పోని ఖర్చు ఎంత అయింది? వచ్చేట వరకు ఒక 1000 రూపాయలు అయినాయి. ఈ కొబ్బరికాయలు అవి కానీ కలిపితే పొంగు పోయి అయితే అందుకోని వాళ్ళ ఖర్చు తిండి గిండి అన్న పోరలు అవి ఇవి అడగరా? అడిగితే అవి కావాలి ఒక 1000 రూపాయలు దాకా అవుతాయి. అన్న 5,000తో మేము దేవుని రెడ్డికి వెళ్ళిపోతాం. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఇక మొక్కున్నట్టు ఇక మనసులో చెప్పాలి కదా. ఒకదాననే ఉన్నారా నర్సమ్మలు అందరూ? ఇక్కడ డ్యూటీ పడ్డది మేడం మాకు. పడిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే మోషన్స్ అయ్యి కళ్ళు తిరిగిన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఏదైనా అయితే తీసుకెళ్తాం మేడం. దోస్తులు కూడా వచ్చిన. ఏం మొక్కుకున్నా తమ్మి? పెళ్లి కాలేదు అయితే ముక్కునికి వచ్చినాం. ఎంతమంది వచ్చిండ్రు? బస్కే వచ్చిండ్రు. కష్టం కాలేదు అమ్మ పిల్లలను వేసుకొని? దేవుడు సాయం ఉంటాడు. సమ్మవ సల్లి వెంటకలు తీసినప్పుడు అత్తాన నాకు సాయం ఇప్పటికి ఉంటది. ఏం చదువుతున్నావు నాన్న? 8వ తరగతి. ఎట్లా చదువుతున్నావురా? మంచిగా చదువుతాను. నిజంగానే మంచి చదువుతానవా? ఫస్ట్ వస్తున్నావా? వెనకకించి ఫస్ట్ వస్తున్నావా? జిల్లా మహారాష్ట్ర నుంచి వచ్చిన. ఓయమ్మ వీళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చింది. మహారాష్ట్ర నుంచి అన్న ఎంటకలు ఈడనే తీస్తావా? ఏం మొక్కుకున్నవే? మంచిగా ఉండాలి మొక్కిన. గుడి కాడికి వస్తే పోలీసు వాళ్ళు మొత్తము సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎంత మంది వచ్చింది సార్? మొత్తం 12,000 మంది. పబ్లిక్ ఇట్లా గుంపులు పోతూనే ఉంటారు. ఎందుకు సార్? ఇక్కడ మనకు మామూలు గుళ్ళలో పోయినట్టు ఇట్లా లైన్గా పోనివ్వరు. గుంపులు పోతేనే ఈ 1,500,000 మందిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేకలకు భలే ఇష్టమని ఇద్దరికి 2 మేకలను కోస్తారు, 2 కోళ్ళను కోస్తారు. కాదులాగే అది కాబీలు కాదు. ఎందుకంటే ఆమె పేరు చెప్పి ఆమె బిడ్డలకి ఇస్తుంది, ఆమె మాత్రం ముట్టది. ఇప్పుడు ఎన్ని నెలలకించి వస్తారు ఇడికి మీరు మేడారం? 35 ఏళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు గద్దెలు ఎట్లుంటుండే? ఆడ దర్శనానికి ఎట్లా పోదురు? ఎట్లా నడుచుకుంటూనే పోతుంటామమ్మా. మా చెల్లెకు సిగం వస్తుంది, ఉరుకుతుంది, అందరం ఉరికేది ఆమె వెంబడే. బాగా నెత్తుకొస్తున్నాం అక్క. ఏమేమి ఉన్నాయి? బంగారం ఎంతవరకు? ఎన్ని కిలోలు? అది 80 కిలోలు ఎత్తాను. యువతల బంధుకు వస్తే ఒక అక్కళ్ళు మంచిగా లారీల సామాన్కి మన ఇంటి వేసుకొని వచ్చి వరంగల్కి ఎంతమంది వచ్చారు మీరు? మేము 20 మంది వచ్చినాం మేడారం. ఎన్నేళ్ళకించి వస్తుండ్రమ్మా? మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. నువ్వు వచ్చినప్పుడు ఎట్లుంటుండే మేడారం? ఇప్పుడు ఎట్లున్నది? రోడ్లు బాగానే, అప్పుడు రోడ్లు బాగాలేవు. నీళ్లు బావులు ఉన్నాయి అక్కడక్కడ, బావులలో చేదుకున్నాం.
ఇప్పుడు ట్యాంకీలు వచ్చినాయి. ఎన్ని ఏళ్ళకి వస్తున్నావు అక్క? 30 ఏళ్ళు అవుతాను. ఇక నాలబాటే అంత దుబ్బే ఉండే అంత. ఏం మొక్కుకొని వచ్చిండ్రు అక్కడికి? పంట పాడి గొడ్డు గోత అంత మంచి పిల్ల జల్ల చల్లగా చూడాలా ఆ తల్లిని ఏడుకోవటానికి వచ్చినాం. మీకు అప్పట్లోనే మేడారం జాతర సంగతి ఎరక అంటే ఎవరు చెప్తుంటారు అప్పట్లో? ఒక ముసలమ్మ ఉండేది, ఎవరు కుంకపావుళ్ళు అని ఉండేది. ఆమె అప్పుడు కాలు నడకతో వచ్చిందంట. మా ఊరిలో వాళ్ళమ్మటి కొంతమంది వచ్చారు. ఆ తర్వాత మేడారం మంచిగా జాతర మంచిగా ఉంటుంది, అందరం బావచ్చు, ఆ తల్లి మంచి కళ చూపెట్టిందంటే నిమ్మలంగా అందరూ వస్తున్నారు. ఎవరిని అడిగినా చిన్న గద్దెలు ఉంటుండే, చిన్న గద్దెలు అంటుండే. నువ్వు నీ ఆలోచనతోటి ఎంత ఉండే నా గద్దెలు ఉండేది? మేము కూడా ఎక్కేది. ఇప్పుడు డెవలప్మెంట్ అయినా కొద్దిగా పెద్దగా పెంచి జనాల దగ్గర రానికుండా అవన్నీ కంచెలు అన్నీ కట్టి డెకరేషన్లు ఎక్కువ చేశారు. ఇప్పుడు మేడారం సారలమ్మ గుడి ఇది. సారలమ్మ అంటే కన్నెపల్లిలు ఉంటది. అమ్మవారి పూజలు లోపట అవుతున్నాయి. ఆ అమ్మవారు వీళ్ళ మీదకించి వెళ్ళిపోతే కడుపు వండుతుంది అనేది వాళ్ళ నమ్మకం. సారలమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి 250 ఓన్లీ రోప్ పార్టీలో ఉన్నారు. మిగతా 250 రోప్ అంటే రోడ్ క్లియరెన్స్ వాళ్ళు ఉన్నారు. సార్ అందరేమో పోలీసు వాళ్ళు అందరూ టోపీలు పెట్టుకుంటారు కదా, మీరెందుకు ఇట్లా బట్ట కట్టుకున్నారు నల్లది? ఒక పవర్ఫుల్ ఒక కమాండర్ టైప్ ఉండడం కోసం యూనిఫామ్ వేసుకోవడం అనేది జరుగుతుంది. సమ్మక్క పూజారి అరుణ్ స్వామి ఎట్లెట్లా ఏం కథ ఈరోజు మీరు? ఇటు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకెళ్లి ఇప్పుడు సారలమ్మ వచ్చేటప్పుడు హనుమంతుని జెండా పడతారు. హనుమంతుని నీడలో సారలమ్మ బయలుదేరుతుంది మేడారంకి. ఎందుకంటే దుష్టశక్తుల కళ్ళు అమ్మవారి మీద పడకుండా అమ్మవారిని చూడాలనుకుంటాం, దూరం కెంచే చూస్తాం మేము. ఎవరైనా చూడాలి, ఎట్లని చూడాలి? ఏం గుర్తు? ఆనవాళ్ళు అనేది కాదు, బయట వాళ్ళకి ఎవరికి ఆనవాళ్ళు గుర్తుపట్టకుండా పూజారులు అందరూ ఎర్రగుడ్డ కట్టుకుంటారు. ఇంకోటి ఏంటి, సాయంత్రం పూట అంటే చీకట్లను అమ్మవారిని తీసుకొస్తాం. మా పూజలు అనేవి చాలా గోప్యంగా ఉంటాయి. యుద్ధం ఎప్పుడొస్తుందో తెలియనప్పుడు వచ్చినప్పుడే చూసుకుందామని ఊకుంటారా? ముందే కత్తులు కథలు తయారు పెట్టుకుంటారు, మంది మార్బలం జమ కొడతారు. అప్పుడే కదా అవతలోళ్ళ మీద గట్టిగా పోరాటం చేసేది, గెలిచేది. ఓట్లు కూడా అంతే. టైము డేటు తెలియకున్నా ముందే ప్రచారంలోకి తిరగాలి, పబ్లిక్లకు పోవాలి, ఓట్లు పట్టాలి. దానికంటే ముందే టికెట్లు పంచాలి, సీట్ల లెక్కలు తేలాలి. ఇప్పటికైతే ఎవ్వరి కాళ్ళు మేము సింగిల్గానే అని చెప్తున్నారు. అయితే ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిందే కొడతాను, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతాను. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ అని రాజకీయ నాయకులు అంటే చెప్పుకొని కొట్టురానా? పొత్తు లేదు గిత్తు లేదు అని బీజేపీ లీడర్లు గింత మర్యాదగా చెప్తుంటే బీఆర్ఎస్ పాత మంత్రి నిరంజన్ రెడ్డి గారేమో ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు తట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో? 2 జాతీయ పార్టీలదే. కాబట్టి మేము ఆ రూల్ చేస్తలేం, అది నేను చెప్పదలుచుకున్నాను. అంటే పొత్తు కోసం బీజేపీ బీఆర్ఎస్ ఎంట పడుతుందా ఎట్లా? నియంగా చెప్పు సారు, 2 పార్టీల నడుమ చర్చలు నడుస్తున్నాయా లేదా? రాజకీయ పార్టీల మధ్యలో జరిగిందంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా. బీజేపీ వాళ్ళు గట్ల తిడుతుంటే మీరేంది సారు పార్టీల అధ్యక్షులు చూసుకుంటారు అనబడితిరి? కేసీఆర్ సారు ఢిల్లీకి పోతున్నది దోస్తాన కలుపుకుంటానికే ఉన్నట్టున్నది పో. ఏహే, ఈ 2 పార్టీల నడుమ చీకట్ల అగ్రిమెంట్ అయ్యిందనేది కాంగ్రెస్ మాట. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? మీరు ఒకళ్ళ కాడ పైసలు తీసుకున్నారనుకో, బందోబస్తు కాగితం రాసుకొని జమానత్ పెట్టించుకున్నాకనే ఇస్తారు. ముందే చెప్తారు మిత్తి కింద గిన్ని నెలలు ఇవ్వాలని. పైసలతోని పని ఇవాళ రేపు ఎవ్వరని నమ్మేటట్టు లేదు కదా మరి. అయితే కొందరు గవర్నమెంట్ను నమ్మి కాగితాలు కట్పలు లేకుండానే ఇచ్చిండ్రు. 10 ఇస్తే 20 వస్తాయి అని నమ్మిక. కానీ ఒకళ్ళు గిట్ల నమ్మిచ్చినందుకే ఏమైందో చూడు రిజరా. గోల్ర కోసం డీడీ కట్టిన వాళ్ళ పైకము వాపస్ ఇస్తారటోళ్ళు. ఫస్ట్ డాక్టర్ కు దరఖాస్తు పెడితే ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కు పోతాయి, రికార్డు చూసి 2 నెలలనే అకౌంట్ లో ఇస్తారట. కొన్ని జిల్లాలలో అప్లికేషన్లు పెట్టుడు కూడా నడుస్తుంది. గొర్రెల స్కీమ్ లో గోల్మాల్ జరిగింది. ఇప్పట్లో జీవాలిచ్చుడు కాని పని అని పైకం వాపస్ ఇస్తారు అన్నట్టు. అప్పట్లో 82,000 మంది ఒక్కొక్కరు 43,750 లెక్క 358 కోట్ల రూపాయలు కట్టిరు గొల్ల కుర్మలు. ఏమా అని వాళ్ళు
అడుగుడు రేపు మా పని వీళ్ళు జరుపుడు నడిస్తే ఆఖరికి అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే సర్కారే మారే. అసలు ఈ పథకం సంగతి ఏందని కాగితాలు మర్రేస్తే కళ్ళు బయలు గమ్మే కథలు బయటకు వచ్చినాయి. మళ్ళా గోల్ రియకున్నా ఇచ్చినట్టు అగ్వసగ్వయి కొని ఆడనే అమ్మేసుడు ఆసాంలకు 10-5 చేతిలో పెట్టి పంపిరాట. కాగితాలలో కనబడ్డ గొల్ర మందలు భూమి మీద లేవంటే ఎంత స్కామ్ నడిచిందో చూడుండ్రిగా. ఇంకా గమ్మతేందో మంత్రి గారే చెప్తారు ఈయనుండ్రి. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష ఫస్ట్. ఓ కొడుకు బస్సులో కూడా పట్టని 126 గొల్రను బైక్ల మీద తీసుకొచ్చినట్టు రాసిన ఆఫీసర్లకు గొంగడి కప్పి సన్మానం చేయవలసిందే పో. 7 జిల్లాల లెక్కలు తీస్తేనే 253 కోట్ల పైకం మింగి రందేలిందట. మొత్తం చెకింగ్ చేస్తే అల్కగా 1000 కోట్లు దాటొచ్చునట. ఏసీబీ గదే పనులున్నదిగా. కథ గిట్లున్నది కాబట్టి డీడీలు కట్టిన వాళ్ళకి పైకం వాపస్ ఇస్తున్నారు అన్నట్టు. కారు సర్కారు నమ్ముకున్నందుకు గొల్రొచ్చుడేమో గాని తెచ్చిన అప్పులు మిత్తిల మీద పడే కథ అయింది పో. నలుగురు బస్ ఎక్కి ఒక్కలమే టికెట్ తీసుకుంటామంటే నడుస్తుందా? ఒక్క టికెట్ మీదనే ఇంటోళ్ళంతా సినిమా చూస్తామంటే టాకీస్లకు రానిస్తారా? బడిలా ముగ్గురు చదువుతుంటే ఒక్కలకే ఫీజు కడతామంటే ఎట్లుంటుంది? నెలంతా పనిచేస్తే 10 రోజుల జీతమే ఇస్తామంటే ఊకుంటారా? దుక్నంలో 1000 రూపాయల బిల్లు అయితే 100 రూపాయలే కడితే సరుకులు ఇస్తారా? చల్ అట్లెట్లుంటుంది అని అంటారా? కానీ గిడ పక్కా గట్లనే నడిచింది ఇన్నొద్దులు. కానీ దొంగుష్కే బండ్లకు బిరేకులు పడ్డట్టే. ఇక వాగులు తోడేస్తాం పైకం కుమ్మేస్తామంటే నడవది. మరి బండ్లకు GPS ట్రాకింగ్ పెట్టబోతున్నది సర్కార్. ఉష్కే, కంకర, గ్రానైట్, మట్టి, మోరం ఏది మోసుకపోయినా మైనింగ్ డిపార్ట్మెంట్ పోర్టల్లో రిజిస్టర్ కావాల్సిందే, GPS పెట్టాల్సిందే. అంటే ఏ బండి ఏ వాగు కాడికి పోయింది, లోడ్ అయినాక ఎటు పోయింది, ఏడ కాల్ చేసింది మొత్తం గవర్నమెంట్కి ఎరకైతుంది అన్నట్టు. దీనికి 3 నెలల టైం ఇచ్చిండ్రు. 2000 కట్టి రిజిస్టర్ చేపించుకోవాలి. ఏమైతుందని లాపర్వా చేస్తే 1000 దండగా. ఏహేగా అంతేనా కట్టేస్తామనేరు. బండి సీజ్ చేస్తారు. మళ్ళా ఇన్నేళ్ళు దందా మామూలుగా నడిచిందా? మరి రూల్స్ ప్రకారం గవర్నమెంట్ డీడీ కట్టినాకనే వాగుల ఉష్కే నింపాలి. కానీ వాగు కాంట్రాక్టర్ అయ్యా సర్కార్ ఆఫీసర్ అయ్యా ఒక్కటైతే డీడీలు లేకుండానే లారీలు నింపుతున్నారు. అది కూడా ఎట్లా? 40 టన్నులు పోయాల్సింది 50 టన్నులు పోస్తారు. వే బిల్లు గీ బిల్లు ఏముండే నడిమిట్లా ఎవ్వరు పట్టుకోకుండా అంతా వాళ్ళే చూసుకుంటారు. ఒక్క డీడీ కడితే 4-5 లారీలు నింపుడు కూడా నడుస్తుంది. ఈగేముంది సర్కార్కు ఆమ్దాని లాసు, వాగులో ఉష్కే కథం. అగో గందుకే GPS లంకె పెట్టి లారీలకు మూతాడేసే ఉపాయం అన్నట్టు. యూరియా దొరకకుంటే ఓ 2 రోజులు లైన్లో నిలబడి తెచ్చుకుంటారు. మార్కెట్లో ధాన్యం కొనుక్కుంటే ఓ 4 రోజులు తిరిగి అమ్ముకొస్తారు. మంచి ఇత్తనాల కోసం ఎంత దూరమైనా పోయి వస్తారు. ఏదున్నా ఓ 6 వారం లోపట్నే ఒడిపించుకుంటారు రైతులు. ఎందుకంటే వ్యవసాయం పని లాపితే అదని వెళ్ళిపోతే కష్టమాయే మరి. కానీ సెంటర్ గవర్నమెంట్తో కొట్లాడుతున్న రైతులు అట్లా కాదు. డిమాండ్లు తీరేదాకా తట్టే లేరు. ఇటు 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు, అటు ఇనుప కంచెలు, సిమెంటు దిబ్బలు, 1000 మంది పోలీసులు. ఢిల్లీ శంభు బార్డర్ దగ్గర గిది పరిస్థితి. ఢిల్లీ లోపటికి పోవాలని ఇల్లు, బార్డర్ దాటనియొద్దని ఆళ్ళు గట్టిగానే తన్లాడుతున్నారు. అటుకెళ్లి టియర్ గ్యాస్ కొట్టినా ఇటు రైతులైతే కదులుతలేరు. మీదికెళ్లి డ్రోన్ల నిడిస్తే వీళ్ళు పతంగులతోని అడ్డం పడుతున్నారు. పంటకు మద్దతు ధర ఇస్తానికి ఓ రోజు పార్లమెంట్ మీటింగ్ పెట్టాలి. సపరేట్ చట్టం చేయాలనేది రైతుల డిమాండ్. ఇవాళ పొద్దటి వరకు డెడ్ లైన్ పెడితే అటుకెళ్ళి ఏ మతలబ్ రాలే. ఇగేముంది ముంగట్కి పోతానికి రైతులు రెడీ అయితే రానియకుండా గిట్ల కట్టడి చేస్తున్నారు పోలీసులు. 40 లైన్లల్లా గేట్లు కంచెలు పెట్టిండ్రంటే చూడుర్రి. చూసిండ్రు కదా. ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.